మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో భేటీకి ముహూర్తం ఫిక్స్ అయింది. త్వరలో మరోసారి అమెరికాలో పర్యటించనున్నారు మోదీ. ఫిబ్రవరిలో నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. అమెరికాలో వలసదారులకు సంబంధించిన అంశాలపై మోదీ ట్రంప్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ కాల్లో మాట్లాడారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరు నేతల మధ్య ఇదే తొలి ఫోన్ సంభాషణ. ట్రంప్ మోదీ ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన సందర్భంగా గతంలో ఆయనకు ప్రధాని మోదీ ఫోన్ కాల్లో అభినందనలు తెలియజేశారు. ఆ తర్వాత ఆయన అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు. మరోవైపు అధ్యక్ష పదవి చేపట్టిన కొన్ని గంటల్లోనే డొనాల్డ్ ట్రంప్ కీలక పత్రాలపై సంతకాలు చేశారు. వాటిలో అమెరికాలో జన్మతా పౌరసత్వం లభించే హక్కును రద్దు చేస్తూ సంబంధిత పత్రాలపై సంతకాలు చేశారు. అక్రమ వలసదారులకు అమెరికాలో పుట్టే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వాన్ని మా ఫెడరల్ ప్రభుత్వం గుర్తించదని ట్రంప్ స్పష్టం చేశారు. దీంతో అక్కడ నివసిస్తున్న భారతీయులకు జన్మించే సంతానంపై దీని ప్రభావం ఉంటుందని నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే న్యాయపరమైన వలసలకే తాము పూర్తి మద్దతిస్తామని ఇటీవల భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సరైన పత్రాలు లేకుండా వలస వెళ్లే భారతీయులను చట్టబద్ధంగా తిరిగి స్వదేశానికి రప్పించేందుకు భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని పేర్కొంది. మరోవైపు వీసా తీసుకునేందుకు 400 రోజులు ఎదురు చూడటం అనేది కీలకమైనది. ఇది ఇరు దేశాల సంబంధాలపై ప్రభావం చూపటంతో పాటు వీసా ఆలస్యాల వల్ల వాణిజ్యం, పర్యాటక రంగం, ద్వైపాక్షిక ప్రయోజనాలు దెబ్బతింటాయని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఇటీవల పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఇరు దేశాధినేతలు మాట్లాడుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది.